హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అయితే నేను ఇంట్లోనే చిన్న రెస్టారెంట్ స్టైల్ని క్రియేట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. మనం బయట తిన్నప్పుడు బయట ఇలాంటివి దొరకలేనప్పుడు, దొరికిన ఫుడ్ నచ్చలేనప్పుడు ఇలాంటివి బాగా మిస్ అవుతాం కదా. అది ఇంట్లోనే ఈజీగా తినొచ్చండి. అసలు ఇంకా అదే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ పాప్స్ కోసం అని చికెన్ ఈ విధంగా కూడా తీసుకున్నానండి. చికెన్ వింగ్స్ అన్నింటినీ కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ముందు లాలీపాప్ షేప్ వచ్చేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలని అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి మసాలా అయితే పట్టించుకుందామండి. ఇంకా ముందైతే ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ముక్కలకి పట్టేటట్లు చక్కగా కలుపుకోవాలండి. ముందు ఈ మసాలా ఉప్పు కారం అంతా కూడా పట్టినట్లయితే ముందు కలుపుకుందామండి ముక్కలకి. చూసారు కదా, మసాలా అంతా ఈ పీసెస్కి పట్టేలాగా చక్కగా అన్ని వైపుల నుంచి కూడా ఇలా కలుపుకున్నామంటే పీసెస్ అన్నీ కూడా మంచిగా ఉప్పు కారం అయితే పట్టుకుంటాయి కదా. ఆ తర్వాత మనం ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకున్నానండి. కార్న్ఫ్లవర్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక గుడ్డు కూడా యాడ్ చేసుకొని ఇంకన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. మైదా, కార్న్ఫ్లవర్, ఎగ్ ఈ ముక్కలకి ఇవన్నీ కూడా చక్కగా పట్టేలాగా అన్ని వైపుల నుంచి కలుపుకొని ఒక గంట అయినా పక్కన పెట్టుకుంటే అన్నీ కూడా మంచిగా పడతాయండి. అసలు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం చూస్తున్నారు కదా, ఈ పీసెస్ ఈ విధంగా కలుపుకోవాలండి. మనం ఫ్రై చేసినప్పుడు కూడా మనం ఇలా ఈ షేప్లోనే వేసుకుంటూ ఉంటే మంచి షేప్ అనేది అయితే వస్తుందండి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా చికెన్ లాలీపాప్స్ అన్నిటినీ కూడా 1 ఆఫ్టర్ 1 నెమ్మదిగా అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైకి బోన్ పట్టుకొని అలా నెమ్మదిగా కూడా వేసుకుంటే చక్కగా వేగుతాయండి. మరీ ఆయిల్ అయితే హీట్లో ఉండకూడదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి కదా. ఈ విధంగా కూడా ఆయిల్కి ఎన్ని పడతాయి అన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకున్నారంటే మన చికెన్ పప్పు చక్కగా వస్తాయండి. మరి హైలో పెట్టుకుంటే చికెన్ త్వరగా ఉడకకుండా పైన లేయర్ అంతా కూడా మాడిపోతుందండి. ఇలా నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కూడా నెమ్మదిగా అన్నీ ఇంకో వైపుకి తిప్పుకొని అటు కూడా అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవడానికి చూసుకోండి. మరి హైలో అయితే పెట్టుకోవద్దండి, మాడిపోతాయి. అసలు లోపల కూడా మంచిగా కుక్ అవ్వవు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కూడా అన్నీ కుక్ అవ్వనివ్వాలండి అసలు నెమ్మదిగా. ఇంకైతే మన చికెన్ లాలీపాప్ అయితే ఇంక కుక్ అయిపోయిందండి. ఇంక బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇంకైతే పక్క తీసుకొని పెట్టుకుందాం. ఇంకా ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా తీసుకుందాం. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ లాలీపాప్స్ని ఈ విధంగా కూడా తినేయొచ్చండి. అసలు చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. క్రిస్పీగా తగులుతూ లోపల జ్యూసీగా ముక్క అయితే ఉడుకుతుంది మనకి. కాకపోతే మనం చికెన్ లాలీపాప్ అనుకున్నాం కాబట్టి కొంచెం సాసెస్ యాడ్ చేస్తే ఇంకాస్త మరీ టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. ఇంకా మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇంకో బ్యాచ్లో కూడా అన్నీ కూడా ఈ విధంగానే వేపుకోవాలండి. ఆయిల్ అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉండేటట్లు చూసుకోండి. ఏమాత్రం హై ఫ్లేమ్కి వెళ్తే అస్సలు పాడైపోతుందండి ఈ రెసిపీ. ఇంకా ముందుగా ఫ్రై చేసుకున్న పాప్స్ అన్ని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసుకొని బాగా అయితే కొంచెం కలుపుకోవాలి. ఇంకా సాసెస్ విషయానికి వస్తే టమాటో కెచప్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక్కొక్క చిన్న స్పూన్స్ యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. మీరు కావాలంటే కార్న్ఫ్లవర్ వాటర్లో కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా గ్రేవీతో తినాలనుకుంటే కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకొని వాటర్లో యాడ్ చేసుకొని ఇవి యాడ్ చేసుకోవచ్చండి. నాకు కొంచెం వెట్టిగా ఉన్న ఇలా డ్రైగానే కావాలి, మరి జ్యూసీగా అవసరం లేదని చెప్పి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇంకా అన్నింటినీ కూడా వేసుకొని మంచిగా సాసెస్ పట్టేలాగా ఈ ముక్కలన్నింటినీ కూడా టాస్ చేసుకోవాలండి. ఒకసారి చూస్తున్నారు కదా, ఈ విధంగా టాస్ చేసుకున్నామంటే మన రెస్టారెంట్ స్టైల్ అయితే రెడీ అయిపోతుందండి. లాలీపాప్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయండి. ఎప్పుడైనా రెస్టారెంట్ స్టైల్ క్రియేట్ చేద్దామంటే ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసి చూడండి, మంచి టేస్ట్ అయితే అదిరిపోద్దండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బయట దొరుకుతున్న మనకు ఆ ఫ్లేవర్స్ నచ్చలేనప్పుడు, బయట దొరికే అవైలబిలిటీ లేనప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అసలు చాలా బాగుంటుంది. అసలు ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. అసలు రెస్టారెంట్ కన్నా కూడా చాలా మంచి టేస్ట్ అయితే వచ్చేసిందండి అసలు ఇంట్లోని. పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు అయితే చూస్తున్నారు కదా, జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగా అనిపించిందండి. ఇంక వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక వీడియోని అయితే లైక్ చేయండి, కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే మళ్ళీ కలుద్దాం. బాయ్.